सहचराय नमः शिवाय। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। परम पवित्रము అత్యంత మహిమాన్వితమైనటువంటి ఈ శ్రీకాళహస్తి క్షేత్రానికి నిన్నటి రోజున ఉత్సవం నిర్వహించి ఇవాటి రోజున ప్రాతకాలంలో శ్రీకాళహస్తీశ్వర స్వామి యొక్క సన్నిధిలో మరియు శ్రీ జ్ఞానప్రసూనాంబికాంబవారి సన్నిధిలో దర్శనం చేసి అభిషేక మహాపూజను దర్శించాం. ఆ భగవత్ సన్నిధిలో భగవంతుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి, సమస్త ఆస్తిక భక్త మహాజనులకి విశేషమైనటువంటి శ్రేయస్సు, అభివృద్ధి లభించాలి. ఈ రాష్ట్రం చక్కగా సుభిక్షంగా సస్యశ్యామలంగా ఉండాలి. ఇక్కడ ఉండేటటువంటి సజ్జనులందరికీ కూడా సుఖశాంతులు మొదలైనటువంటి సకల శ్రేయస్సుని ఆ భగవంతుడు ప్రసాదించాలి అని విశేషంగా ప్రార్థించాం. తప్పకుండా ఆ భగవంతుడు మనందరినీ కూడా అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. అసలు భగవంతుడు ఇటువంటి క్షేత్రముల్లో విరాజమానులై ఉండేదే మనందరినీ కూడా అనుగ్రహించడం కోసం. కాబట్టి మనం ఆ భగవంతుని శ్రద్ధతో ఆరాధించి ఆశ్రయిస్తే తప్పకుండా ఆ భగవంతుడు మనల్ని అనుగ్రహిస్తాడు అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. మన యొక్క సనాతన హిందూ ధర్మంలో ఆ భగవద్ ఆరాధన అనేది ఎంత గొప్పది. ఆ భగవంతుడిని ఆరాధించి ప్రతి ఒక్కరూ కూడా భగవద్ అనుగ్రహానికి పాత్రులు కాగలరు అనేటటువంటి ఆ గొప్ప విషయాన్ని మనకి తెలియజేయడానికి ఈ క్షేత్రం కంటే పెద్ద నిదర్శనం ఇంకోటి మనకు అవసరం లేదు. అంత గొప్ప క్షేత్రం ఈ కాళహస్తీశ్వర క్షేత్రం. ఒక సారకుడైన, ఒక ఏనుగైన, ఒక పామైన, ఒక సర్పమైనా కూడా భక్తితో అర్చిస్తే తప్పకుండా భగవద్ అనుగ్రహం అనేది లభిస్తుంది అనేటటువంటి విషయంలో ఏమాత్రం సందేహం లేదు. లోకంలో వ్యావహారిక ప్రపంచంలో మహారాజు, సైనికుడు, ధనవంతుడు, పేదవాడు, పండితుడు, పామరుడు, బుద్ధిశాలి, మందబుద్ధి, ఆస్తికుడు, నాస్తికుడు, ఈ విధమైనటువంటి స్త్రీ, పురుషుడు, ప్రాణి, జంతువులు, మనుషులు అనేటటువంటి ఈ భేదాలన్నీ కూడా ఉన్నప్పటికీ భగవంతుడి ముందు మాత్రం ఉండేది ఒకే విభాగం. ఒకటి భగవంతుడు, ఇంకొకడు భక్తుడు. అదే భగవంతుడి ముందు ఉండేటటువంటి విభాగం. లౌకిక ప్రపంచంలో ఈ రకరకాల విభాగాలు ఉంటాయి. ఈయన అధికారి, ఈయన సరైన అక్కడ చేసేటటువంటి పని చేసేటటువంటి వాడు, ఈయన ధనికుడు, ఇత్యాది భేదములన్నీ కూడా లౌకిక ప్రపంచంలో ఉంటాయి. కానీ భగవత్ సన్నిధిలో మాత్రం భగవంతుడు మరియు భక్తుడు అనేటటువంటి విభాగం మాత్రమే. భగవంతుడు చూసేది భక్తిని మాత్రమే అనేటటువంటి విషయానికి ఒక గొప్ప నిదర్శనమే మనం చూసుకున్నటువంటి ఈ కాళహస్తీశ్వర క్షేత్రం. అందుకే భగవంతుడి గురించి ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు తమ భాష్యంలో ఒక అద్భుతమైనటువంటి ఉదాహరణను చెప్తారు. ఏమిటా ఉదాహరణ అంటే, భగవంతుడు అగ్ని లాంటి వాడు అని. అంటే ఏమిటి దీని అర్థం? ఈ ఉదాహరణ యొక్క అర్థం ఏమిటి? దీన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అని అంటే, ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం, బాగా చలిగా ఉన్నప్పుడు, చలికాలంలో ఈ చలితో మనమందరం కూడా బాగా పీడింపబడుతూ ఉన్నప్పుడు అగ్ని దగ్గరికి వెళ్ళి నిలబడితే ఆ మంట వేసుకుంటే, చలి మంట వేసుకుంటే ఆ మంట యొక్క వేడి, ఆ సెగ మనకి తగిలి చాలా సుఖంగా ఉంటుంది. మనకున్న చలి పోతుంది, పోయి చాలా సుఖంగా ఉంటుంది. ఆ చలి నుంచి, ఆ చలి బాధ నుంచి మనకి విముక్తి కలుగుతుంది. ఇక్కడ ఆ అగ్ని ఏం చేస్తోంది అంటే, తన యొక్క ఆ వేడి సెగ వల్ల మనకున్నటువంటి అదని పోగొడుతోంది. ఇలా అగ్ని మన బాధని, ఆ చలి బాధని పోగొట్టేటప్పుడు ఎప్పుడు కూడా వచ్చినటువంటి వ్యక్తి ఎవరు అని చూడదు. ఆ వచ్చిన వ్యక్తి ఎవరైనా సరే వాడికి చలిని పోగొడుతుంది. ఆ అగ్ని దగ్గరికి వచ్చిన వాడు ఒక మహారాజైనా, ఒక సైనికుడైనా, ఒక ధనవంతుడైనా, ఒక బీదవాడైనా, ఒక పండితుడైనా, ఒక పామరుడైనా, ఎవరైనా సరే వాడికి సమానమైనటువంటి ఫలితాన్ని ఆ అగ్ని అనేది ప్రసాదిస్తుంది.
అదేవిధంగా వీడు బాగా ధనవంతుడు, వీడి దగ్గర వాళ్ళ ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి కాబట్టి వీడికి ఎక్కువ చలి పోగొడతాను, వీడి దగ్గర ఏమీ లేదు, వీడి పేదవాడు కాబట్టి వీడికి తక్కువ చలి పోగొట్టాలి అని ఎప్పుడు కూడా అగ్ని అనుకోదు. అందరికీ కూడా సమానమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది. కానీ ఆ అగ్ని నుంచి ఇటువంటి ఫలితాన్ని మనం పొందాలి అని అంటే మనం ఉన్న చోటు నుంచి బయలుదేరి అగ్ని దగ్గరికి వెళ్ళాలి. అగ్ని దగ్గరికి మనం వెళ్ళాము, దాన్ని మనం ఆశ్రయించాము అని అంటే అందరికీ ఆ ఆశ్రయించిన వాడు ఎవరైనా సరే సమానమైనటువంటి ఫలితం లభిస్తుంది. ఒకవేళ ఆశ్రయించకపోతే వాడు ఎంత లోకంలో లౌకిక ప్రపంచంలో ఎంత గొప్పవాడు అనిపించుకున్నా కూడా వాడికి చలిపోదు. వీడు పెద్ద మహారాజు ఉండొచ్చు, వీడు పెద్ద మహారాజే ఉండొచ్చు, అథవా ఎన్నో వేల కోట్ల ఆస్తి వీడి దగ్గర ఉండొచ్చు. కానీ వాడు నేను అగ్ని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, నా దగ్గర ఇన్ని వేల కోట్ల ఆస్తులు ఉన్నాయి కదా, నేను ఇంత ధనవంతుడిని కదా, నేను అగ్ని దగ్గరికి ఎందుకు వెళ్ళాలి, నేను కూర్చున్న చెట్టు కూర్చుంటాను, నాకు ఇక్కడి నుంచే అగ్ని నా చలిని పోగొట్టాలి అని అంటే అది అయ్యే పని కాదు. అది అలా కాదు. మీ దగ్గర ఎంత ఆస్తులు ఉన్నా ఏమన్నా నువ్వు అగ్ని దగ్గరికి వెళ్ళాలి, వెళితేనే నీ చలి బాధ అనేది పోతుంది అని లోకంలో ఉన్నటువంటి విషయం. దీన్నే శంకరాచార్యుల వారు తమ భాష్యంలో భగవంతుడికి ఉదాహరణగా చెప్పారు. భగవంతుడు కూడా ఇలా అగ్ని లాంటి వాడు, భగవంతుడి స్వభావం కూడా ఇటువంటిది. తనని ఆశ్రయించిన వారందరినీ కూడా తప్పకుండా అనుగ్రహిస్తాడు. ఏదైనా ఒక మార్గంలో మన ధర్మంలో మన శాస్త్రాల్లో ఎన్నో మార్గాలను చెప్పారు. భగవంతుడిని ఆశ్రయించడానికి ఎన్నో మార్గాలను చెప్పారు. ఆ చెప్పినటువంటి మార్గాలన్నింటిలోంచి మనకి యోగ్యమైనటువంటి ఏదైనా ఒక మార్గం, యోగ్యమైనటువంటి మన చేత సాధ్యమైనటువంటి ఏదైనా ఒక మార్గంలో మనం భగవంతుడిని ఆశ్రయించినప్పుడు తప్పకుండా భగవంతుడు అనేది మనకి అనిపిస్తుంది. ఎలాగైతే ఒక చోట మంట వెతుకుతున్నప్పుడు ఈ చలికి బాధపడుతున్నటువంటి వాడు ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కడు ఉన్నారు. ఒకడు తూర్పు దిక్కులో ఉన్నాడు, ఒకడు పశ్చిమంలో ఉన్నాడు, ఒకడు ఉత్తరంలో ఉన్నాడు, ఒకడు దక్షిణంలో ఉన్నాడు. ఒక్కొక్క దిక్కులో ఒక్కొక్కడు ఉన్నారు. ఎవరు ఏ దిక్కులో ఉన్నారో ఆ దిక్కు నుంచి అగ్నిని సమీపించడానికి ఏది యోగ్యమైనటువంటి మార్గమో, అంటే ఏ మార్గంలో వెళ్తే తొందరగా మనం అగ్ని దగ్గరికి వెళ్ళగలుగుతామో ఆ మార్గంలో మనం వెళ్ళి అగ్నిని ఆశ్రయిస్తే అందరికీ కూడా చివరికి సమానంగానే లభిస్తుంది. ఏ మార్గం ఇక్కడ చివరికి వెళ్ళేది అక్కడికి. అలా కాబట్టి ఇప్పుడు తూర్పు దిక్కులో ఉన్నటువంటి వాడు తూర్పు నుంచి పశ్చిమానికి వచ్చి అక్కడి నుంచి వెళ్ళాల్సిన పని లేదు, తూర్పు నుంచి నేరుగా అలాగే వచ్చేయచ్చు. ఈ పశ్చిమంలో ఉన్నవాడు ఇక్కడి నుంచి తూర్పుకి వెళ్ళి మళ్ళీ అక్కడికి రావాల్సిన పని లేదు, ఇక్కడ ఉన్నవాడు నేరుగా అలాగే వెళ్ళవచ్చు. ఇలా ఎవరికి వాళ్ళు వాళ్ళకి సాధ్యమైనటువంటి యోగ్యమైనటువంటి మార్గంలో ఆ భగవంతుడిని సులభమైనటువంటి మార్గంలో భగవంతుడిని ఆశ్రయించినప్పుడు, ఆ అగ్నిని ఆశ్రయించినప్పుడు అందరికీ కూడా సమానమైనటువంటి మార్గం లభిస్తుంది. అందరూ కూడా చేరుకునేది ఒక చోట. అదేవిధంగా ఇక్కడ కూడా ఎన్నో మార్గాల్ని మన శాస్త్రాల్లో ఋషులు వాళ్ళందరూ కూడా ఎన్నో మార్గాలు చెప్పారు. ఆ మార్గాల్లో మనకు సాధ్యమైనటువంటి మార్గంలో భగవంతుడిని ఆశ్రయిస్తే మనకి లభించేటటువంటి ఆ కృపలో, ఆ భగవద్ అనుగ్రహంలో ఏ విధమైనటువంటి తేడా ఉండదు అనేటటువంటి మాటని శంకరాచార్యుల వారు స్పష్టంగా తమ భాష్యంలో ఉపదేశించారు. కాబట్టి అదే ఇప్పుడు చెప్పినట్టుగా శంకరులు ఆ ఏ విషయాన్ని అయితే ఉపదేశించారో, అంటే ఇక్కడ మనం చూస్తూ ఉన్నటువంటి క్షేత్రం యొక్క ఇతిహాసంలో మనం ఏ విషయాన్ని అయితే వింటున్నామో ఆ గొప్ప భక్తిని, భక్తులందరికీ ఉన్నటువంటి ఆ భక్తి, ఒక ప్రాణి అయినా ఒక మనిషి అయినా ఎవరైనా కూడా మనం ఇంకా శంకరాచార్యుల వారు భక్త కన్నప్ప యొక్క భక్తి గురించి ఒక శ్లోకంలో విశేషంగా చెప్పారు.